హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేపటి రోజున స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా చాలా మంది అయితే కనుక కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. రేపు స్కూళ్ళకు సెలవు ఉంటుందా లేదా అని. నేను ఇవాళ రోజు చూసుకున్నట్టయితే కనుక అంటే సోమవారం నాడు ఈరోజు కడప, అలాగే చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ దిత్వా తుఫాను ఏదైతే ఉందో దీని ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల అయితే కనుక తిరుపతి, కడప, చిత్తూరు, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించారు. అంగన్వాడీలతో సహా మొత్తం సెలవులు అయితే ఇచ్చారు కలెక్టర్లు. ఇక రేపటి రోజున అంటే ఈ మంగళవారం నాడు మళ్ళీ స్కూళ్ళకైనా సెలవు ఉందా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంటే దిత్వా తుఫాన్ అయితే గనక కాస్త బలహీనపడి వాయుగుండంగా అయితే మారింది. తీరం వెంబడి ఇంకా కొనసాగుతూ ఉంది తప్ప అది బలహీనపడడం జరిగింది. అంటే తీవ్ర తుఫానుగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే అది బలహీనపడి వాయుగుండంగా మారింది. సో దీని ప్రభావం నిన్నటితో పోలిస్తే కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల అయితే కనుక రేపటి రోజున ఎలాంటి సెలవులు అయితే కనుక ప్రభుత్వం ప్రకటించలేదు. యథావిధిగా అన్ని జిల్లాల్లో కూడా స్కూల్స్ అయితే యథావిధిగా నడుస్తాయి. స్కూళ్ళు, కాలేజీలు అన్ని కూడా ఎప్పటిలాగే కొనసాగుతాయి. కేవలం ఈ రోజు అంటే సోమవారం నాడు మాత్రమే సెలవు అయితే ఇచ్చారు. రేపటి రోజున స్కూల్స్ అయితే కంటిన్యూ ఉంటాయి తప్ప ప్రస్తుతానికి అయితే ఎటువంటి సెలవులు ప్రకటించలేదు. ఒకవేళ రేపు ఉదయం పరిస్థితిని బట్టి ఆయా ప్రాంతాల్లో ఏదైనా తీవ్ర వర్ష ప్రభావం ఉన్నట్లయితే ఆయా కలెక్టర్లు నిర్ణయం తీసుకుని రేపు ఉదయం అయితే ప్రకటిస్తారు తప్ప ఇప్పటి వరకు అయితే ఎటువంటి సెలవులు ప్రకటించలేదు. ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప ఈ జిల్లాల్లో కూడా అన్నమయ్య జిల్లాల్లో సహా మొత్తం అన్ని కూడా రేపు యథావిధిగా స్కూల్స్ అయితే కనుక నడవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.